పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమైనటువంటివి. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీకి తొలి పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రేవంత్‌కి తొలి పరీక్ష. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి అటు రాహుల్ గాంధీ ఇంపాక్ట్ ఉండొచ్చును, లేకపోతే గనక ప్రియాంక ఉండొచ్చును. అసలు పార్టీ అన్నటువంటి బేస్ ఉంటది. సీరియస్ వర్క్ చేసుకెళ్ళిందయితే రేవంత్ రెడ్డినే కావచ్చు. కానీ పార్టీ అన్న బేస్ మీద ఎక్కువగా నడుస్తుంటుంది. అంటే పార్టీ మేనేజ్మెంట్ ఎక్కువగా నడుస్తుంటుంది. ఎక్కువ మానిటరింగ్ అంతా సెంట్రల్ చూసుకుంటుంది. బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లోకి వచ్చేటప్పటికి పార్టీ అనే ఒక సింబల్ ఉంటుంది. మిగతా కథంతా నడుపుకోవాల్సింది లోకల్‌గా చూసుకోవాల్సినది. ఇప్పుడు ఏదైతే తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కలిసి ఇక్కడ గెలిపించాలన్నటువంటి ప్రయత్నం అయితే కనిపించట్లేదు. దానికి సాక్ష్యం కరెక్ట్‌గా వరంగల్, నల్గొండ, ఖమ్మం అంటేనే ఇక్కడ పొంగులేటి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు వినబడుతుంటాయి. అట్లాంటిది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తారీఖు ఉండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాకి వెళ్ళిపోవడం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. దీంతో తనకు ఓట్లేదులే, పట్టభద్రుడు కాదు కాబట్టి అందుకని వెళ్ళిపోయాడని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా కరెక్ట్‌గా ఎందుకని అంత సీరియస్‌గా తీసుకోలేదు అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న.